సహజంగా బీపీ పడుకున్నప్పుడు నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందండి. మనిషి ఎప్పుడైతే లేచి తన దినచర్య స్టార్ట్ చేస్తాడో బీపీ ఫ్లక్చుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కనుక ఒక్కసారి వేసుకునే వాళ్ళల్లో ఉదయాన్నే వేసుకోవడమే కరెక్ట్ అండి. చాలామందికి డౌట్ ఉంటుంది, తిన్నాక వేసుకోవాలా బీపీ టాబ్లెట్, తినకుండా వేసుకోవాలా అనేది. కొద్దిమంది అయితే తినకుండా వేసుకోవద్దని చెప్పేసి వాళ్ళు ఫుడ్ లేట్ అయిందని బీపీ టాబ్లెట్ కూడా లేట్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదండి. బీపీకి ఆహారానికి సంబంధం లేదు. వాళ్ళు ఉదయాన్నే ఒక యావరేజ్గా టైం పీరియడ్ తీసుకుంటే 8 to 9 మధ్యలో తీసేసుకోవడం ద్వారా ఆ బీపీ ఫ్లక్చుయేషన్ అనేది ఆపవచ్చు. కొద్దిమంది మర్చిపోతారండి బీపీ టాబ్లెట్ తీసుకోవడం. తర్వాత వేసుకోవచ్చా అంటే డెఫినెట్గా వేసుకోవచ్చా అండి. ఎందుకంటే మీకు తెలిసి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వీటిలలో బీపీఏ మోస్ట్ డేంజరస్ అండి. ఎందుకంటే బీపీ 140/90 అది దాటాక దాన్ని హై బీపీ అంటాము. ఎప్పుడైతే ఇది ఒక 180, 100, 200 దాటితే దాని వలన వచ్చే కాంప్లికేషన్స్ ప్రాణాంతకంగా ఉండొచ్చు. అంటే పెరాలసిస్ అటాక్కి దారి తీయచ్చు, మెదడులో రక్తనాళాలు చితికి. బీపీ హై ఉండడం వలన హార్ట్ మీద లోడ్ పడుతుందండి. ఎంత హై బీపీ ఉంటే మన హార్ట్ అంత ఫోర్స్ఫుల్గా దానికి అగెయిన్స్ట్గా పంప్ చేయాలి. ఇలా చాలా రోజులు బీపీ కంట్రోల్ పెట్టుకోకపోవడం వల్ల హార్ట్ అనేది మజిల్ కండరం దెబ్బతిని ఫెయిల్యూర్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ హై బీపీ వల్ల కూడా కిడ్నీకి బ్యాక్ ప్రెషర్ పెరిగి మెల్లిగా అలాగే ఒక 5 to 10 ఇయర్స్లో కిడ్నీ ఫెయిల్యూర్లోకి కూడా వెళ్ళిపోతారు. అందుకే బీపీ టాబ్లెట్ వేసుకోవడం ఇంపార్టెంట్. కొద్దిమంది బీపీ కంట్రోల్ కోసం 2 సార్లు వేసుకునే అవసరం కూడా రావచ్చు. ఉదాహరణకి పొద్దున ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర. మీరు మర్చిపోయి ఉదయాన్నే వేసుకోవాల్సింది మర్చిపోయారు అనుకోండి, ఆఫీస్కి వెళ్ళగానే గుర్తొస్తే మీరు తీసుకోవడం ప్రాబ్లం ఏం కాదండి, తీసుకోవచ్చు. కానీ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో వేసుకోవాల్సింది లంచ్లో వేసుకున్నాను, నైట్లో తీసుకోవాల్సింది వేసుకోవాలా లేదా? ఇలాంటి సమయంలో ఇట్ డిపెండ్స్ అండి. కొద్దిమందిలో డోసేజ్ ఉంటుంది, ఆ డోస్ని బట్టి డిసైడ్ చేస్తాం. తక్కువ డోస్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ నైట్ ఎక్కువ డోస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు అది వేసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే బీపీ పెరగడం ద్వారా మళ్ళీ ఇది వేరొక కాంప్లికేషన్స్కి దారి తీయకుండా ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ బీపీ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు మాత్రం టైమింగ్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి వేసుకునే వాళ్ళకైతే మేము యూజువల్గా మీరు బీపీ టాబ్లెట్ ఇంట్లో ఒకటి, మీరు ఒకవేళ కార్లో వెళ్తే కానీ మీ కార్లో ఒకటి, ఆఫీస్లో పెట్టుకోండి అని ఎందుకు చెప్తామంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది బీపీ కంట్రోల్ చేయడానికి. బీపీ అనగానే అందరూ 120/80 నార్మల్ అంటారు. అది నార్మల్ అని కాదండి. బీపీ అనేది ఒక రేంజ్ ఉంటుంది. అంటే పైన ఉన్నదాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము, కింద ఉన్నదాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. ఈ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 90 నుండి 140 వరకు ఉండాలి. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 60 నుండి 90 వరకు ఉండాలి. ఈ మధ్య రేంజ్లో ఎక్కడున్నా నార్మలే అండి. అంతేకాని నాకు 160 అంటే లో బీపీ ఉంది అలా చెప్తుంటారు. అలా కాదండి, బిలో 90/60 ఉంటేనే బీపీ తక్కువ ఉన్నట్టు అర్థం. అలా ఎప్పుడైనా మీకు అనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. లేదు మీరు ఆల్రెడీ మల్టిపుల్ టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, మీ బీపీ కన్సిస్టెంట్గా 140/90 మెయింటైన్ కావట్లేదంటే కూడా డాక్టర్ని వెంటనే కలవాలి. నాకు సహజంగా 150, 100 నా నార్మల్ బీపీ ఇది ఇట్లా అనుకుంటుంటారు. అది కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ తేవడం ద్వారా మనము తద్వారా వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయవచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ని మేము చూస్తుంటాము. అంటే వాళ్ళు సిట్టింగ్ జాబ్స్లో ఉంటారు, స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది, రిలాక్సేషన్ ఉండదు, షిఫ్ట్ జాబ్స్లో ఉంటారు. వీళ్ళల్లో చిన్న వయసులోనే మనం హై బీపీ పేషెంట్స్ లాగా చూస్తున్నాం. వీళ్ళకి ముఖ్యంగా కౌన్సిలింగ్ అవసరం అండి. వాళ్ళకి నాకు ఇప్పుడే 20-25 ఉంది, నేను ఇప్పుడే వేసుకుంటే అలవాటు అయిపోతుంది అనే కామన్గా మేము వినేటామండి. అలవాటు కావడము లేదా ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ రావడము అనేది కాదండి. బీపీ నార్మల్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. బీపీ నార్మల్గా ఉంటే కాంప్లికేషన్స్ రావు, అంతేకాని టాబ్లెట్ వేసుకోవడం వల్ల కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ కాదు. బీపీ హై ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అది మర్చిపోయి చాలామంది నా బాడీకి అలవాటు అయిపోతుంది బీపీ టాబ్లెట్ నేను రెగ్యులర్గా వేసుకుంటే,
నా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అని ఇవన్నీ చాలా డౌట్స్ పెట్టుకొని వస్తుంటారు. ఇవన్నీ మీకు తీరాలంటే మీరు రెగ్యులర్గా మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ ఎండి ఫిజిషియన్ కానీ కలుస్తుంటే తద్వారా వాళ్ళు ఇచ్చే సలహా మేరకు మీరు పాటిస్తే హెల్తీగా ఆరోగ్యంగా ఉండొచ్చండి.